ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కండిషనల్ ఫార్మేటింగ్ అనే ఆప్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు కండిషనల్ ఫార్మేటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 మంది స్టూడెంట్స్ తోటి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలాగా అన్ని సబ్జెక్టులోని వచ్చినటువంటి మార్క్స్ని మీరు ఊహించుకోండి. అందులో 90 అబోవ్ కంటే మంచి మార్కులు వస్తే గ్రీన్ కలర్ అని, 35 కంటే బిలో వస్తే రెడ్ కలర్ అని అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆటోమేటిక్గా ఎక్కడైతే అబోవ్ 90 మార్క్స్ ఉంటే అక్కడ గ్రీన్ కలరు, ఎక్కడైతే బిలో 35 మార్క్స్ ఉంటే అక్కడ రెడ్ కలరు వచ్చే విధంగా ఈ కండిషనల్ ఫార్మేటింగ్ అనేది చేస్తుంది. ప్రతి చోటకి మనం వెళ్ళి మనం రెడ్ కలర్ అని, గ్రీన్ కలర్ అని, ఎల్లో కలర్ అని, మరొక కలర్ అని పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ ఆప్షన్ ద్వారా మనము ఈ కండిషనల్ ఫార్మేటింగ్ని చేస్తాం. అయితే ఈ వీడియోలో అలాంటి ఒక ప్రాక్టీస్ని చేద్దాం. దాని ద్వారా మీకు కండిషనల్ ఫార్మేటింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. రండి చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, కండిషనల్ ఫార్మేటింగ్ని మనం నేర్చుకోవాలి అంటే మనకి ముందుగా ఇలాంటి డేటా ఉండాలి. మీరు కూడా మీ ప్రాక్టీస్లో ఇలాంటి డేటాని తయారు చేసుకోండి. ముందుగా ఇప్పుడు 95 అబవ్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి, ఏ సబ్జెక్ట్స్లో 95 కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయో మనం చూద్దాం. అందుకని నేను ఇప్పుడు మీకు ఈ హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేటింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ చూడండి, హోమ్ ట్యాబ్లోకి రాగానే హైలైట్ సెల్స్ అని ఉంది కదా, అక్కడి నుంచి మనం నేర్చుకుంటాము. ముందుగా డేటాని నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓన్లీ మార్క్స్ డేటాని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మేటింగ్కి వచ్చి హైలైట్ సెల్ రూల్స్ వచ్చి గ్రేటర్ దెన్ అనే దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే ఇక్కడ 72.5 అని బై డిఫాల్ట్ వచ్చింది కదా, దాన్ని తీసేయండి. తీసేసి 95 అని పెట్టండి. పెట్టగానే ఇక్కడ చూడండి 96, 96, 97 హైలైట్ అయినాయి కదా. తెలుగులో 96 ఒకసారి, 96 ఒకసారి వచ్చినాయి. లక్ష్మి అనే అమ్మాయికి, వాసవి అనే అమ్మాయికి తెలుగులో 96 అబోవ్ వచ్చినాయి. మిగిలిన ఇంకో సబ్జెక్ట్లో ఎక్కడ వచ్చింది, ఇంగ్లీష్లో దామని అనే అమ్మాయికి 97 వచ్చింది. ఓకే, ఇక్కడ కలర్ ఏమొస్తుంది, రెడ్ వస్తుంది. అయితే మనం దీన్ని మార్చచ్చు. ఎక్కడ మార్చాలి అంటే ఇగో ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఏవైనా కలర్స్ ఉన్నాయో వాటి దగ్గర క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో చూసారా 95 అబవ్ అన్నీ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు నేను వేరే ఏదైనా సబ్జెక్ట్ని మార్చి 95 కంటే ఎక్కువ పెట్టాను అనుకోండి, అవి కూడా మారతాయి. చూసారా, ఇక్కడకి వచ్చి నేను ఇక్కడ 99 అని పెడుతున్నా, ఇది కూడా మారింది. ఇక్కడికి వచ్చి 100 అని పెడుతున్నా, ఇది కూడా మారింది కదా. సో అట్లాగా మనం ఫార్మేట్ చేయొచ్చు. ఇప్పుడు 50 మార్క్స్ కంటే తక్కువ ఎవరికైతే వచ్చినాయో, ఏ సబ్జెక్ట్స్లో వచ్చినాయో వాటిని హైలైట్ చేద్దాం. అందుకని మళ్ళీ ఈ మార్క్స్ ఏరియాని సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మేటింగ్కి వచ్చి లెస్ దెన్కి వచ్చి అక్కడ నేను ఇక్కడ 50 అని పెడుతున్నా. పెట్టి ఇక్కడ లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమైంది, 50 మార్క్స్ కంటే తక్కువ ఏ మార్క్స్ అయితే ఉన్నాయో అవి హైలైట్ అయినాయి. ఇక్కడ ఏదైనా మార్క్స్ని మనం తీసేసి మారుద్దామా, ఇక్కడ ఏవైనా మార్క్స్ని మనం మారుద్దామా. ఇక్కడ నేను 40 పెట్టా, ఎస్, అది 50 కంటే తక్కువ కాబట్టి హైలైట్ అయ్యింది. నేను ఇక్కడ 49 పెడుతున్నా, ఎస్, 50 కంటే తక్కువ. ఇక్కడ 70 తీసేసి 35 పెడుతున్నా, ఎస్, 50 కంటే తక్కువ. ఇట్లాగా హైలైట్ అవుతాయి. మనం ఈ డేటాని మళ్ళీ టేబుల్ రూపంలో పెట్టుకోవచ్చు, టేబుల్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే గైస్, మళ్ళీ మనం మరొక వీడియోలో కలుద్దాం.